హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు హర్షిత్ పీకే ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫ్యామిలీలో మన వైఫ్ కావచ్చు లేకపోతే పిల్లలది కావచ్చు అడ్రస్, మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా షేర్ చేయాలి. మన అడ్రస్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి రావాలి. సో అది కూడా ఆన్లైన్లో. మనం ఎక్కడ ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. అండ్ దానికోసం ఒకరోజు మనం ఆఫీస్కి లీవ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 5 మినిట్స్లో మన అడ్రస్ మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసే ఆన్లైన్ వీడియోని ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. యూజ్ఫుల్ వీడియో కాబట్టి మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీకు తెలిసిన వారందరితో వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం క్రోమ్లో UIDAI అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ UIDAI అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేసుకొని మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే కామన్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా హోమ్ పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే కనుక అప్డేట్ ఆధార్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. లాగిన్ పైన క్లిక్ చేసి, అంటే ఎవరి ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోని ఆధార్ కార్డు అడ్రస్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మనం క్యాప్చా కోడ్ పక్కన కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేసుకొని కింద లాగిన్ విత్ OTP అని క్లిక్ చేసుకోవాలి. సో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. ఆ OTP మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. అడ్రస్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్, ఆధార్ PVC కార్డ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అడ్రస్ అప్డేట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్, అడ్రస్ అప్డేట్ యూజింగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్. సో మనం మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్లోని అడ్రస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ విధంగా మనము అప్డేట్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చి ఉంటాడు. అవన్నీ చదివి మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి కరెంట్ డీటెయిల్స్, అంటే ప్రస్తుతం ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అది మనకి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత కింద డీటెయిల్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఫర్ అప్డేట్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిక్వైర్డ్ ఫర్ అప్డేట్ అని ఉంది కదా, అక్కడ మనం మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే ఎవరి అడ్రస్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబరు ఇక్కడ ఇవ్వాలండి. ఇంటి యజమాని ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆ యజమాని తాలూకా అడ్రస్ కింద మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్లో స్పౌస్ కానీ, పిల్లలు, సన్, డాటర్, ఎవరైనా సరే, విడో, మదర్, వాళ్ళ మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆ అడ్రస్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ భార్య పేరు అడ్రస్ మారుస్తున్నాం కాబట్టి స్పౌజ్ అని సెలెక్ట్ చేసుకున్నాము. దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటి అంటే మనం దానికి కావాల్సిన ఏ డాక్యుమెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది కింద మీకు లింక్లో పెడతాను. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మనమే సైన్ చేసి, మనమే ఫిల్ చేసి, మనమే సైన్ చేసి ఫోటో తీసి PDFలో కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేసుకుంటే దీనికి సరిపోతుందన్నమాట. ఇంకే గెజిటెడ్ ఆఫీసర్ది కానీ, MRO, ఇలాంటి ఎవరిది స్కూల్ సర్టిఫికేట్, కాలేజ్ బోనఫైడ్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఓకేనండి. ఇక్కడ నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో నేమ్ ఉంటుంది కదా, అంటే
డాక్యుమెంట్ ఏదో ఒక నేమ్‌తో సేవ్ చేసి ఉంటాం కదా! దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కామాస్, హైఫన్స్ ఇలాంటివి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే తీసుకోదనమాట. సో, మళ్ళీ దాన్ని నేను నేమ్ చేంజ్ చేశాను. చేసిన తర్వాత అది అప్‌లోడ్‌కి యాక్సెప్ట్ చేసింది. సో, ఆ విధంగా మనం ప్రాపర్ నేమ్ అనేది ఆ ఫైల్‌కి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఫైల్ అప్‌లోడ్ అవుతుంది. సో, ఇలాంటి కొత్త ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఏం చేయాలో తెలియక వదిలేస్తుంటాము. ఆ చిన్న ప్రాబ్లమ్‌కి మనం వదిలేసి మళ్ళీ ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సి వస్తుంటది. ఆన్‌లైన్‌లో కాలేదు అని చెప్పి. సో, చిన్న చిన్న మిస్టేక్స్ మనం క్లియర్ చేసుకుంటే గనక మనమే చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను పేమెంట్ మోడ్‌కెళ్తున్నా అనమాట. సో, మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన ఫోన్‌లో ఏదైనా ఒక థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి మనం పేమెంట్ చేయాలి. ₹50 ఓన్లీ. మన అడ్రస్ అప్డేట్‌కి గానీ, కరెక్షన్స్ గానీ దేనికైనా ₹50 ఛార్జ్ చేస్తుందనమాట యూఐడీఐ. మనం పేమెంట్‌లోకెళ్తున్నాం. ప్రాసెసింగు, పేమెంట్ కన్ఫర్మింగ్ అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్ అయిపోయిందనమాట పేమెంట్. మనకి పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకొక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తదనమాట. సో, ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్‌తో మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్‌ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం అప్డేట్ ఎంతవరకు వచ్చింది, మనం లేకుంటే అప్డేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి గానీ ఈ నెంబరే యూజ్ అవుతుందనమాట. ఓకేనండి. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. సో, ఇక్కడితో ఇది అయిపోలేదండి. మనం మన యొక్క ఆధార్‌ని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ ఆధార్ అప్డేట్ ద్వారా మనం రిక్వెస్ట్ పెట్టాము. ఆ రిక్వెస్ట్‌ని మళ్ళా మన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ చేసి సేమ్ ముందు ఎలా అయితే మనం ఆధార్ నెంబరు, క్యాప్చా పెట్టి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యామో అలాగే మన యజమాని ఆధార్ నెంబర్‌తో మనం లాగిన్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సేమ్ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ కనిపిస్తాయి. కింద మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిక్వెస్ట్‌లు పెట్టారా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి సో, ఇంతకుముందు మనకి ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వచ్చింది కదా! ఆ నెంబర్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం కింద యాక్సెప్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళ పేరు ఇక్కడ వస్తుందనమాట. సో, మన వైఫా లేకపోతే పిల్లలా అనేది చూపిస్తుంది. దాని తర్వాత యాక్సెప్ట్ కొట్టి కింద కంటిన్యూ కొట్టాలి. అంటే మీరు దీనికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతుందనమాట. సో, యెస్ అని మనం క్లిక్ చేస్తే అయిపోతుందండి. ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మన అడ్రస్ షేరింగ్ అవుతుంది. మనం యాక్సెప్ట్ చేస్తేనే. చూసారు కదండీ! హెడ్ ఆఫ్ ది బేస్డ్ ఆధార్ అప్డేట్ ఇలా చేసుకోవాలి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.